నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. సో కొండా సురేఖ ఎపిసోడ్లో క్లైమాక్స్ రోజు వచ్చేసిందా? సో వాస్తవానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక బిగ్ డేగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో కొండా సురేఖ ఫ్యామిలీకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జలకిచ్చింది. మల్లికార్జున ఖర్గేని కలిసి తన వాదనను వినిపించేటువంటి ప్రయత్నం చేసిన పెద్దగా పాజిటివ్ సంకేతాలు లేదు అన్నది కూడా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కొండా కుటుంబం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? వరంగల్ జిల్లాలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నటువంటి కొండా సురేఖ కుటుంబం అటు పరకాల నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి కొండా సుష్మిత అడుగులు ఎటుపడబోతున్నాయి. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక మిగిలింది ఏంటి? భారతీయ జనతా పార్టీ వైపు ఏమైనా అడుగులు పడేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇండిపెండెంట్గానే ఉంటారా? ఇండిపెండెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అవసరమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ నిర్ణయాలేంటి? సో ఒకవైపు బీజేపీ లేదంటే జనసేన వైపు కూడా అడుగులు పడుతున్నట్టుగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి తన వర్గీయుల నుంచి. సో ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. సో అంతర్గతంగా సమావేశం కాబోతున్నారు అన్నటువంటి వార్త కూడా బలంగా ఊపందుకుంటోంది. దీనిపైన ఇప్పటివరకు కొండా సురేఖ కుటుంబం ఎట్లాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. బట్ ఊహాగానాలు మాత్రం విభిన్నంగా నడుస్తున్నాయి. సో జనసేన నుంచి పరకాల నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగడానికి సుష్మితా పటేల్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. సో దీనిపైన ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ సుష్మితా పటేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు మంత్రులు కూడా ఈరోజు కొంతమంది నోరు విప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రి వర్గీయులు కొంతమంది తనపైన కావాలని కుట్ర పన్ని దుష్ప్రచారం చేస్తున్నారన్నటువంటి వాదన కూడా కొండా సురేఖ వర్గం నుంచి, కొండా సురేఖ నుంచి వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది? ఈరోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఖచ్చితంగా ఇక ఎగ్జిట్ డోర్స్ మాత్రం ఓపెన్ చేసే ఉన్నాయి కొండా సురేఖకు. బట్ కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేసి వెళ్తుందా? కొండా సురేఖ మీద వేటే పడబోతుందా? సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ చూస్తే పార్టీ వేటు వేయడానికే, ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికే సిద్ధమవుతున్నట్టుగా ఖచ్చితంగా కొన్ని సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ముఖ్యమంత్రి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తే ఈరోజు ఉదయం 6:10 ముఖ్యమంత్రి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ దిగారు. సో ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సంబంధించి అంటే అధికారికంగా ప్రెస్ మీట్ సంబంధించి ప్రభుత్వం తరపున పెట్టినా కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఒక బిగ్ డేగా కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా నడుస్తున్నటువంటి చర్చకు ఒక ఫుల్ స్టాప్తో పాటు ఒక కొత్త అంకం కూడా మొదలు కాబోతోంది తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్తో అన్నది మాత్రం కనిపిస్తోంది. బట్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది చూడాలి. ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. సింగిల్ లైన్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఇచ్చేశారు. తప్పుకుంటారా లేదంటే తప్పించే వరకు చూస్తారని చెప్పేసి. ఒక రెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, తప్పుకునే అవకాశం కనిపించట్లేదు, తప్పించడానికే పూర్తిగా కనిపిస్తోంది. ఏ ఎపిసోడ్ చూసుకున్నా, ఏ యాంగిల్లో చూసుకున్నా. సో ఇక వేటు వేయడానికి రంగం సిద్ధమైందా? ఈరోజు ఒక బిగ్ డేగా చూడొచ్చా మనం? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ వివాదంపైనే ఇప్పుడు సర్వత్రా ఏం నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు. ఎందుకంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రి అందుబాటులో లేని కారణంగా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 6 గంటలకు ఈరోజు మార్నింగ్ హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతము మధ్యాహ్నం తర్వాత కీలక సమావేశం అటు ఏఐసిసి నేతలతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు, అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి వీరందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొండా సురేఖ వివాదానికి సంబంధించిన అంశంపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులందరూ కూడా ముక్కుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని కొండా సురేఖ బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, ఆమంతటా ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకుంటుంది
ఉందా లేదా తొలగించాలా, ప్రభుత్వం తొలగించాలి అన్న సంకేతాలు కూడా ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి ఏ రకంగా కొండా సురేఖపై వేటు వేస్తారు? ఎందుకంటే ఇప్పటికీ కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి, టీపీసీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది, రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మరొక లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే తనపై కావాలనే కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే గిట్టెన్ పెట్టిన వ్యక్తులందరూ కూడా తమని దుష్ప్రచారం చేస్తూ తమ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారంటూ కూడా దీనిపై ఖచ్చితంగా వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పూర్తిగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న కొండా సురేఖ మరొక లెటర్ని కూడా ఇటీవల కాలంలో విడుదల చేసింది. అయితే ఎవరు కావాలని చేస్తున్నారు? కొండా సురేఖని ఎవరు టార్గెట్ చేశారు? ముఖ్యమంత్రి టార్గెట్ చేశారా? మంత్రులు టార్గెట్ చేశారా? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఆ తర్వాత ముఖ్యమంత్రి గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనను ముఖ్యమంత్రి చేయాలి, తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసింది. 2009 అక్టోబర్ 30 తేదీన త్యాగం చేసి బయటకు వచ్చినప్పుడు కొండా సురేఖ ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ గుటికే చేరింది, సొంత గుటికి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండా సురేఖ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏదైతే ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా సునీల్? ఎందుకంటే ఇప్పటికే ఏకంగా మల్లికార్జున ఖర్గేను కూడా కలిస్తే అక్కడ కూడా పెద్దగా ఏం ఫలితం లేదన్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు కొంతమంది తనపైన కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ముఖ్యమంత్రి వర్గీయులుగా కొండా సురేఖ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగేటువంటి ఛాన్స్ ఉందా? అట్లాంటి ఎపిసోడ్ని ఏమైనా చూడొచ్చా? లేదంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీతో అటు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తోంది. సో డెసిషన్ ఫైనల్ అయిపోయింది, ఇక నిర్ణయం బయటికి చెప్పడమే డిలేగా కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ అంశంపై చర్చిస్తాము, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతనే తన నిర్ణయం చెప్తామని ఇప్పటికే కొండా సురేఖ అనేక సార్లు కూడా మాట్లాడింది. అయితే ఇష్యూ జరిగిన తర్వాత కొండా సురేఖని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె ఒకటే చెప్తుంది, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడిన తర్వాత పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కొండా సురేఖ ఇటీవల కాలంలోనే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే కొంతగా సరిగా రెస్పాండ్ ఇవ్వలేదు. కేసీ వేణుగోపాల్ రెస్పాండ్ ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతారు ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం, తన క్యాబినెట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొండా సురేఖ ఒక బీసీ మహిళా మంత్రిగా ఉంది. ఒకవేళ బీసీ పక్షపాతం అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక బీసీ మహిళని మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి అనేది కూడా, రాష్ట్రంలో ఏ విధంగా పరిణామాలు చేంజ్ అవుతాయి అనేది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు మరి బీసీ మహిళా మంత్రిని తీసివేస్తే మరి బీసీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు, మరి ఈమె మీద చర్యలు తీసుకుంటే మరి మిగిలిన వారి మీద చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి కదా. మరి ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్ణయం ప్రకటిస్తారనేది కూడా చూడాల్సినప్పుడు సాయంత్రం ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ పర్యటనను రద్దు చేసింది కేంద్రం, కావాలనే కక్షపూరితంగా రద్దు చేసిందని దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారని కూడా సీఎంఓ నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి చూడాలి, ఈరోజు సాయంత్రం వరకు కూడా మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం ఏ రకంగా పరిష్కరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయమైన పరిస్థితి మొత్తం కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈరోజు ఒకేలా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక కొండా సురేఖ అంశం బహుశా మాట్లాడకపోవచ్చాం. కొండా సురేఖ అంశాన్ని మిగతా మంత్రులు మాట్లాడితే సీఎం కేంద్రం ఏదైతే తన టూర్ని క్యాన్సిల్ చేయడం జరిగిందో పర్మిషన్స్ లేదంటూ, సో ఆ విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ కొండా అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? బీజేపీ ఇప్పటికే కిషన్ రెడ్డి అంటున్నారు అధిష్టానంతో ఒకవేళ పార్టీలోకి వస్తా అంటే కనుక అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి, కొండా సుస్మితా పటేల్ జనసేన వైపు అడుగులు పడబోతున్నాయని చెప్పేసి, ఇద్దరు ఒకే పార్టీలోకి వెళ్తారా లేదంటే తెలంగాణలో కూడా జనసేన బలోపేతం కోసం ప్రయత్నం చేస్తాం అని గతంలో పవన్ కళ్యాణ్ తన ఇంటి నుంచి చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి బీసీ నాయకత్వం కోసం చూడడానికి జనసేన కూడా ఇప్పుడు అవకాశంగా చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ వరంగల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. సో ఈ డెవలప్మెంట్స్ ఏం కనిపిస్తున్నాయి వరంగల్లో? ప్రస్తుతానికి కొండ అడుగులు ఎటువైపు పడేటువంటి అవకాశం ఉంది? సో ప్రకాల నుంచి అంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇండిపెండెంట్ గానే ఉండబోతున్నారా? సో అంటే వీళ్ళ వ్యవహార శైలి ఏ పార్టీకి వెళ్ళినా కానీ రాజీనామా చేసి వెళ్ళేటువంటి స్వభావమే ఉండే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మోరోవర్ ఈ 2 సంవత్సరాల్లో బలమైనటువంటి క్యాడర్ని ఏర్పాటు చేసుకోవాలి, తో పాటు చాలా బలంగా తయారు కావాలి. అటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ధీటుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండిపెండెంట్గానే ఉంటారా లేదంటే పార్టీల వైపు చూసేటువంటి అవకాశం ఉందా? చూస్తే ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? చంద్రశేఖర్. కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా కొనసాగి 50 ఎన్నికల్లో ఒకవేళ కొండ సుప్రీతాకు పరికర సీట్ ఇవ్వకపోతే దాన్ని ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండ సురేఖకు మంత్రి పదవి నుంచి భర్తీ చేయాలని ఒక పక్క ఏఐసిసి కూడా ఇటు ప్రీసీసీ నుంచి క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా మొత్తం రిపోర్ట్ అందింది. ఈ నేపథ్యంలోనే కొండ సురేఖను మంత్రి పదవి నుంచి భర్తీ చేయాలనే భర్తీ చేసే అవకాశం కూడా ఉందని మొత్తం సంకేతాలు అయితే వస్తున్నాయి. ఆ విధంగానే ఇటు పెద్దల నుంచి వచ్చిన సంకేతాల ప్రకారం ఇటు కొండ కుటుంబంపై అయితే ఎదురుదాడి మొదలైనట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే కొండ సురేఖపై అధినాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. కొండ సురేఖపై పనిష్మెంట్ ఉంటుందని వచ్చిన తర్వాతనే వీరి విధంగా బహిర్గతంగా మాట్లాడే ధైర్యం చేస్తున్నారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే కొండ సుస్మితా పటేల్ జనసేన అధినాయకత్వంతో మంత్రాలు జరుపుతున్నారు. తను రాబోయే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన బాధ్యతలు కూడా కొండ సుస్మితకు ఇవ్వాలనే ఒక విషయంలో మాట్లాడుతున్నారని, దాని విషయంలోనే ఈరోజు జూబ్లీస్ లో ఇటు జనసేన నాయకుడి ఇంట్లో ఒక మంత్రాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం కూడా అందుతుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కొండ సురేఖ విషయంలో ముందుకు వెళ్తుంది, ఆ తర్వాత ఏ విధంగా వీళ్ళు రెస్పాండ్ అవ్వాలనే ఒక గ్రౌండ్ అయితే వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఇటు కొండ సురేఖను మంత్రి పదవి నుంచి బర్తప్ చేస్తే కొండ ఫ్యామిలీ కూడా మీడియా ముందుకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు మొదటి నుంచి జరుగుతున్న అవమానాలు, ఒక బీసీ మంత్రిగా తన విషయంలో ముఖ్యమంత్రి వర్గం చేస్తున్న దాడులు, వీటన్నిటిని కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. కొండ సురేఖ కూడా మీడియా ముందు నోరు విప్పనున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు అయితే కదులుతున్నాయి. ముఖ్యంగా కొండ సురేఖ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అయితే ఆసక్తిగా చూస్తున్నారు. మనం చూసుకుంటే ఇప్పటికే కొండ సురేఖ కూడా చెప్పింది, నా పైన ఎదురుదాడి జరుగుతుంది, నా పైన ఒక కుట్ర కోణం జరుగుతుంది, తన ఎంతటి కూడా ఒక వెనుక నుండి ఒక శక్తి నడిపిస్తుందని ఆమె ముఖ్యమంత్రి పైన నేరుగా ఆరోపణలు చేసినట్లు మనం అనుకోవచ్చు. ఆ ముఖ్యమంత్రి తన శాఖలో ఎప్పుడైతే జోక్యం చేసుకొని వివిధ రకాలుగా తనని ఇబ్బందులు పెట్టడానికి గురి చేసుకోవడం, వీరు వాటిపైన వీరు నిలదీయడంతోనే ఈ సమస్య మొదలైంది. అక్కడి నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కూడా వీరికి సహకరించకపోవడం, రోజు సొంత పార్టీలోనూ వీరు ఒంటరైపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాత కొండ ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి వారి నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక పక్క బీజేపీ ఇటు ఎన్డీఏ కూటమి 2028 తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్క జనసేన కూడా తెలంగాణలో తను మరింత ముందుకు వెళ్లే విధంగా తన కార్యాచరణ రూపొందించుకున్న నేపథ్యంలో ఇటు బీజేపీలో కొండ సురేఖ వెళ్తారా, బీజేపీకి వెళ్ళి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ వైపు వెళ్ళి ముందుకు నడిపించే అవకాశం ఉంటుందా, ఇటు కొండ సుస్మిత జనసేన బాధ్యతలు తీసుకొని జనసేనలో అంటే అవకాశం ఉంటుందా? చంద్రశేఖర్, ఇక్కడ రెండు వేరు వర్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు అంటున్నారు సుష్మితా పటేల్ జనసేన వైపు చూస్తున్నారు, సో జనసేన నాయకులతో సంప్రదింపులు ఈరోజు సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది హైదరాబాద్లో అని చెప్పేసి. బట్ బీజేపీ ఇప్పటికే బీసీ సిద్ధాంతంతో ఉంది, బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తోంది. సో ఒకవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణను టార్గెట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా బీసీ నాయకత్వానికి బలమైన పునాదులు వేయడానికి కొండ లాంటి బలమైన శక్తి వరంగల్లో తోడైతే కనుక బీజేపీకి కొంత ప్లస్ పాయింట్ ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు.
బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన అనేది కేవలం సుష్మితా పటేల్ వరకే చూడాలా, లేదంటే ఇద్దరి అంటే కుటుంబం పూర్తిగా కూడా జనసేన వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఇద్దరు రెండు దారులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? కూటమి ప్రభుత్వం లాగా బీజేపీ జనసేన పొత్తులాగా తెలంగాణలో కూడా కొన్ని ఈక్వేషన్స్ లాగా ఏమైనా మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రస్తుతం మనము ఎన్డీఏ కూటమిగా అయితే ఇటు తెలంగాణలో ఇటు పాగా వేయాలని, నెక్స్ట్ అధికారం చేపట్టాలని ఇటు బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకు ముందు ఎవరైతే జనసేన అధినేతను ముందు పంపించి తనకు కూడా గ్రౌండ్ క్లియర్ చేసుకునే విధంగా కూడా ఇటు ఎన్డీఏ ఇటు ఎన్డీఏ అధిపతిలో అంటే ఎన్డీఏ అధినాయకత్వం ఆలోచనల మేరకే ఇటు జనసేన అధినేత కూడా దీని మీద తెలంగాణ మీద ఫోకస్ చేశాడని, దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మొత్తం కూడా వారి గైడెన్స్ లోనే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ ఓట్ బ్యాంక్, బీసీ యొక్క నాయకత్వంతోనే ఈ నెక్స్ట్ అధికారంలోకి రావాలని కూడా ఇటు ఎన్డీఏ తరఫున ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇటు వారికి ఒక కొండ సురేఖ రూపంలో వారికి ఒక బలమైన నేత రావడం, ఇటు కొండ ఫ్యామిలీకి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా బలంగా అభిమానులు ఉండటం, ఇది రాబోయే ఎన్నికల్లో వారికి ఉపయోగపడుతున్న విషయంలోనే ఇటు ఎన్డీఏ తరఫునే మనం ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొండ సుస్మిత అయితే ఇటు జనసేన బాధ్యతలు తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జనసేన నేత ఇంట్లో ఈ యొక్క చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కొండ ఎపిసోడ్ ని ఏ విధంగా దీని విషయంలో క్లారిటీ ఇస్తుందనే దానిపైనే కొండ సురేఖ భవిష్యత్తు ఉంటుంది. కొండ సురేఖ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. కొండ సురేఖ మీడియా ముందుకు వచ్చినప్పుడు అనేక ఆరోపణలు కూడా ముఖ్యమంత్రి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొండ సుస్మిత చెప్పారు, ఇటు ముఖ్యమంత్రికి సంబంధించిన అన్ని కూడా అక్రమాలు, అవినీతికి సంబంధించి, దందాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ముఖ్యమంత్రి వారి కుటుంబం చేస్తున్న అక్రమాలపై మొత్తం కూడా చిట్టా నా దగ్గర ఉంది, దాన్ని విప్పుతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం పైన కొండ సురేఖ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీజేపీ జనసేన మొత్తం కూడా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నేపథ్యంలో బీజేపీ వైపు చేస్తారా, లేదంటే సుస్మితతో పాటు జనసేనలో బాధ్యతలు తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ. రేపటి రోజున కొండ మీద ఒకవేళ వేటు వేసినా కొండ సురేఖను బర్తరఫ్ చేస్తే గనక ఖచ్చితంగా జిల్లా నాయకత్వం పైన ఏమైనా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొండ సురేఖ ప్రెస్ మీట్ పెట్టి తనకు జరిగినటువంటి అవమానాలు, అన్యాయాల గురించి చెప్పే అవకాశం ఉంది. వాళ్ళు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు మీడియా ముందు మాట్లాడడానికి. బర్తరఫ్ చేస్తే ఒకవేళ చేసిన తర్వాత అన్నది మీరు చెప్తున్నటువంటి పాయింట్. బట్ అదే జరిగితే కనుక ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కొండ వ్యతిరేక వర్గం అంతా కూడా ముఖ్యమంత్రి వర్గంగా ఒక పేరు వచ్చింది. కొండ సురేఖ అదే క్లెయిమ్ చేస్తున్నారు. రేపొద్దున వాళ్ళు కూడా ఖండించేటువంటి అవకాశం ఉందా? సో జిల్లాలో ఈ నాయకత్వాన్ని ఎదుర్కొని కొండ ఒంటరిగానే ఇక రాజకీయంలో దిగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఒంటరి రాజకీయం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ ఇటు కాంగ్రెస్ అధినాయకత్వం కొండని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే వీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే వీరు అనేక ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. అనేక ఆరోపణలే కాదు, అసలు తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ విధంగా బయటికి రావడం జరిగింది, నన్ను ఎందుకు ఈ విధంగా తను ఏ విధంగా అనుభవించింది అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యతిరేకత ప్రజల్లో వస్తున్న నేపథ్యంలో కొండ సురేఖ విషయంలో మరింత కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రాబోయే వరంగల్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఇది తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొండ సురేఖను మొదటి నుంచి కూడా టార్గెట్ చేసి మొత్తం వారిని వేధింపులకు గురి చేయడం, వారిని సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులకు గురి చేయడం, మంత్రిగా ఉన్నప్పటికీ తనని మొత్తం కట్టడి చేసి తనని తీవ్రంగా వేధింపులకు గురి చేశారనే మెసేజ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. దీనికి బీసీ సమాజంలో అవకాశం ఉంటుంది. ఒకవేళ కొండ సురేఖను తప్పించి వేరే బీసీ నాయకులకు ఇచ్చి దీన్ని కవర్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే రాబోయే రోజుల్లో భారీ ఎఫెక్ట్ అయితే ఈ యొక్క కొండ సురేఖ వల్ల జరిగే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొండ అడుగులు ఎటువైపు? కాంగ్రెస్ పార్టీ ఇక కొండ సురేఖను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో భరించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పార్టీ నుంచి
నిష్క్రమణకే సిద్ధమవుతున్నారు. మల్లికార్జున ఖర్గే నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు ఏం కనిపించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగానే ఉన్నారు. ఎట్టి పరిస్థితులు అటు కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏం కనిపించట్లేదు. సో ముఖ్యమంత్రి వర్గమే తనని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తనపైన కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖలా మారిపోయిన పరిస్థితి. ఇక ఈరోజు ఏ క్షణమైనా కానీ కొండా సురేఖ పైన వేటు వేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో కొండా అడుగులు ఎటువైపు? సుష్మితా పటేల్ జనసేన వైపు నుంచి రాబోతున్నారా? ప్రకాల నియోజకవర్గం నుంచి జనసేన బాధ్యతలు సుష్మితా పటేల్ టేకప్ చేయబోతున్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీలోకి ఇద్దరు వెళ్ళేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? బీజేపీలో కొండా సురేఖను భవిష్యత్తులో చూడొచ్చా? ఇప్పటికే అన్ని పార్టీల్లోకి వాళ్ళు వెళ్ళి రావడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ. సో ఇప్పుడు ఏకైక ఆప్షన్ ఏంటి? జనసేన ఆర్ బీజేపీ, లేదంటే ఇండిపెండెంట్గా ఎంతకాలం ఉండగలుగుతారు? మా కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు మనతో పాటు, హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. రాజు, ఏం పరిస్థితి? భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి ఇప్పటికే అన్నారు, ఒకవేళ మా పార్టీలోకి వస్తానని ఆమె ప్రకటిస్తే గనక మా పార్టీ అంతర్గతంగా నిర్ణయం చర్చించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. సో రావద్దనడానికి ఆప్షన్ ఏం లేదు. బట్ భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దరిదాపు ఒక 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటువంటి శక్తి కొండా ఫ్యామిలీకి ఉంది, అవునన్నా కాదన్నా కానీ. బట్ బీజేపీ వైపు కొండా సురేఖ అడుగులు ఉండేటువంటి అవకాశం ఉందా? కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు, ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు రాజు? ఎస్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఒకసారి చూసినట్టయితే మంత్రి కొండా సురేఖ ఒకవేళ కనుక బీజేపీలోకి వస్తా అంటే తాను వద్దు అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే తాను రాజీనామా చేస్తే అప్పుడు ఆలోచిస్తాము, అప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగిందో. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది బీజేపీ కూడా తలుపులు తెరిచినట్టుగానే కొండా సురేఖ అంశంలో మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ, అదేవిధంగా తన భర్త కొండా మురళి, కొండా సుస్మితా పటేల్, వీళ్ళ కుటుంబం, కొండా కుటుంబం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభావితం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా వీళ్ళు ఆ జిల్లాలో ప్రభావితం చూపినటువంటి చరిత్ర కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖను ఒకవేళ కనుక ఈరోజు ముఖ్యమంత్రితో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అవుతా ఉన్నారు. ఒకవేళ కనుక కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడము, లేదంటే ఆమెనే రాజీనామా చేసి తప్పుకోవడము, ఏవైనా ఇట్లాంటి ఘటనలు జరిగితే ఆమె ఆప్షన్ ఎటువైపు, ఆమె అడుగులు ఎటువైపు అన్నటువంటి చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతూ ఉంది. ఒకవైపు బీజేపీ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొన్ని విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు ఆయనకు ఆప్షన్గా బీజేపీ కనిపించింది, బీజేపీలోకి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా కొండా సురేఖ ఒకవేళ కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తే బీజేపీకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీకి అటెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ను కాదని ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలని చెప్పేసి బీజేపీ గత కొద్ది రోజులుగా కూడా చూస్తూ ఉంది. సో ఒకవేళ కనుక అదే జరిగితే ఖచ్చితంగా కొండా సురేఖతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. బై ఎలక్షన్స్ కూడా ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదని కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ అంశం ఎటువైపు దారితీస్తుందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటికే అంగభంగ కళింగ తర్వాత త్రిలింగ అని గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత. సో తన స్థాన బలం, బీజేపీ బలం తెలంగాణలో నిరూపించుకోవడానికి సో బహుశా కొండా సురేఖ ఎపిసోడ్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో ఒక భారీ బహిరంగ సభ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే కాంగ్రెస్ పార్టీలో భంగపాటుకు గురైనటువంటి జీవన్ రెడ్డి ఎట్లాంటి స్ట్రాటజీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఒక భారీ బహిరంగ సభలో. సరే పొద్దున కొండా ఎపిసోడ్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పూర్తి ప్రభావితం అయ్యేలాగా అట్లాంటి ఒక భారీ ఏర్పాట్లు బై ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, ఒకవేళ కనుక కొండా సురేఖ కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా ఇప్పటికే ఒకవైపు సంప్రదింపులు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఒకవైపు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఒకవైపు వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి స్వాగతం పలికే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. భారీ బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేయడము, ఉప ఎన్నికకు వెళ్ళడము, ఖచ్చితంగా బీజేపీ ఈ ఆప్షన్ను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. మనం గతంలో చూసాము బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు సో అప్పుడు ఏ విధంగా ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్ళారు ఈటల రాజేందర్ విషయంలో అన్నటువంటి అంశాన్ని కూడా చాలామంది విశ్లేషకులు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన మంత్రి పదవి నుంచి ఏదైతే అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చిందో సో ఆ సమయంలో ఆయన రాజీనామా చేసి
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి అప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. హుజురాబాద్లో పెద్ద ఎత్తున ఆయన మెజారిటీతో ఒకవైపు ఇటు అప్పటి అధికార పార్టీ ఎంత శ్రమించినా కూడా ఈటల రాజేందర్ అక్కడ గెలుపు అనేది సో అక్కడ మనం చూసాము. సో బీజేపీ పార్టీ మళ్ళీ అట్లాంటి ఆప్షన్ ఎన్నుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ అంశాన్ని కూడా మనం చూసినట్టయితే అప్పుడు కూడా ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఎందుకంటే వచ్చే ఏదైతే 2023లో డిసెంబర్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక ముందు సో అట్లాంటి రిహార్సల్స్కి వెళ్ళడం ద్వారా బీజేపీ బలం ఏంటో కూడా తెలుస్తుందని చెప్పేసి గతంలో ఒక ట్రయల్ కూడా వేసిన చరిత్ర మనం చూసాము. సో కాబట్టి ఎక్కడ కూడా కొట్టిపారేయలేము. కొండా సురేఖ అంశానికి సంబంధించి ఆమె ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయవలసి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి బీజేపీలోకి చేర్చుకునే అవకాశాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి మనం బలం చేకూర్చే అంశం ఏదైతే ఉందంటే కిషన్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆమె తన పదవికి రాజీనామా చేసి వస్తానంటే అప్పుడు ఆలోచిస్తాము, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే దీనికి బలం చేకూరుస్తున్నాయి. కాబట్టి కొండా సురేఖ అంశంలో ఏం జరగబోతోందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆమె ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, ఆయన కూడా ఇక్కడనే తేల్చుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా పరిణామాలను మనం గమనించినట్టయితే ఈరోజు ఏం జరగబోతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లండన్ నుంచి ఇప్పటికే తిరిగి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఏదైతే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కాబోతా ఉన్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఏదైతే క్రమశిక్షణ కమిటీకి కూడా లేఖ రాయడం, మరోసారి లేఖ రాయడం, ఎమ్మెల్యేలు విప్పులు తన రాజకీయ ఏదైతే ఫ్యూచర్ను కూడా వాళ్ళే ప్రిడిక్ట్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొక లేఖ రాయడం, ఇవన్నీ పరిణామాలను గమనించిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడవలసి వస్తే మాత్రం బీజేపీ స్వాగతం పలికే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ ఇక ఎగ్జిట్ అయితే గనక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? సో ఉన్నది ఏకైక మార్గం బీజేపీనైనా. బీజేపీ కూడా అవకాశం కోసం చూస్తోంది. ఇప్పటికే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఈటల రాజేందర్ విషయంలో చూసాం. సో ఇప్పుడు అట్లాంటి ఎపిసోడ్ని కొండా సురేఖ విషయంలో చూడబోతున్నామా అన్నదే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. మరోవైపు జనసేన కూడా, బట్ జనసేన వైపు వెళ్తారా? ఆల్రెడీ తెలంగాణలో బీజేపీకి కొంత స్పేస్ ఉంది. ఇప్పటికే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో సో ఉమ్మడి వరంగల్ జిల్లా లాంటి ఒక అర్బనైజ్డ్ ప్రాంతానికి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ సో ఖచ్చితంగా బీజేపీ ఒక అవకాశంగా దీన్ని తీసుకొని ఒక ట్రైలర్ లాగా మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదన్నటువంటి చర్చ కూడా కొంత కనిపిస్తోంది. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. వాట్ నెక్స్ట్? కొండా సురేఖ ఎపిసోడ్ని ఎట్లా చూడొచ్చు? సో కొండా సురేఖ ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ లాంటి ఎపిసోడే కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఫేస్ చేస్తోంది. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లాగానే కంటిన్యూషన్లో బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశమే కనిపిస్తోందా? వేరే ఆప్షన్స్ అయితే పెద్దగా ఏం వెతికినా కనిపించట్లేదు. అట్లా అని చెప్పేసి అఫ్కోర్స్ ఇండిపెండెంట్గా కూడా వీళ్ళు బలం నిరూపించుకునేటువంటి శక్తి ఉంది ఆ ప్రాంతంలో. బట్ ఇండిపెండెంట్గానే ఉంటారా, లేదంటే పార్టీ సపోర్ట్తో బలంతో ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మనకు 3 ఆల్టర్నేటివ్లలో రాజకీయ చౌరస్తా నిలబడ్డది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బయటకు పంపించేదాకా మాత్రం తాను పోదు. నెంబర్ 1, బయటకు వాళ్ళే పంపించాలి, తాను పోదు. సస్పెండ్ చేస్తే ఆ సానుభూతి వేరే కలుగుతుంది. సస్పెండ్ చేస్తే మొదటి సానుభూతి ఏంటంటే మిగతా రెడ్ల సంగతి ఏంది, మా సంగతి ఏంది అని బీసీలు లేవనెత్తారు కదా. అంటే ఆటోమేటిక్ గా డిఫెన్స్ లో పడేస్తుంది ఏది కాంగ్రెస్ పార్టీలో. నా ఒక్కదాన్ని చేస్తారా, నాతో పాటు ఇంకో గురి తీసుకెళ్తా అనే మాట మాట్లాడుతున్నారు చిన్నారెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఇంకెవరైనా. వాళ్ళని ఏమనకుండా కేవలం కొండా సురేఖ మీద మాత్రమే, అంటే డైరెక్ట్ గా అటాక్ చేసిన వాళ్ళని విడిచిపెట్టి మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారని ఒక రకంగా బీసీలు అందరూ తిరగబడతారంట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పిండు కదా, ఆయన డబ్బులు తీసుకుంటున్నారు, ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అని. రేవంత్ రెడ్డి గారు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు, నిన్నటిదాకా ఏమి లేని వాళ్ళకి చేస్తున్నాడు అని చెప్పి అటు పొంగులేటి రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ పేరు చెప్పకుండా పెట్టాడు. మా చిన్నారెడ్డి గారు అయితే డైరెక్ట్ గా నాకు టికెట్లు అమ్ముకున్నారు, నాకు ఇవ్వకపోవడం కారణం ఏంటంటే ₹100 కోట్ల టికెట్లు అమ్ముకున్నారు అనమాట ఆయన అన్నాడు. అంటే ఎవరు తీసుకున్నట్టు? అధిష్టానం వర్గం తీసుకున్నట్టు. వీళ్ళు ఇద్దరిని కాదని మిగతా వాళ్ళందరూ సన్నాయి నొక్కులు అది వేరే అయిపోయింది. కానీ ఇది మాత్రం ఈ ఇద్దరిని దూరం పెట్టకుండా ఒక్క కొండా సురేఖ మీద చేస్తే మాత్రం బీసీలు ఖచ్చితంగా ఈమె వెంబడి ఉండే అవకాశం నెంబర్ 1 ఉంటుంది. ఇక అప్పుడు పొలిటికల్ చౌరస్తాలు నిలబడ్డ దానిలో 4 మార్గాలు మీకు చెప్పినాయి. ఒకటి మీరు 2 చెప్పారు, నేను 4 చెప్తున్నా. ఒకటేమో 2 కాదు 3 చెప్పాను. ఉదాహరణకు
జనసేన లేకపోతే బీజేపీ అన్నారు. అంతకుముందు 3 పార్టీలు అయిపోయింది. వైసీపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. కానీ బీఆర్ఎస్ లో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న వైసీపీని తిట్టలే, కానీ ఆ 2 పార్టీలను తర్వాత తిట్టింది. ఆమె అడ్డగోళ్ళకి తిట్టిపోయింది, నాయకులు వాళ్ళని తిట్టిపోయింది. ఇక మిగిలిన జనసేనకు వచ్చేవాళ్ళు ఏమైందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఒక తప్పుడు స్టెప్ వేసి 2012లో ఓడిపోయింది వైసీపీతో. ఎందుకంటే అప్పటికి ఉద్యమం ఉధృతంగా ఉన్నది, తెలంగాణ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వైసీపీ దానికి వ్యతిరేకంగా ఉంది కనుక ఆ పార్టీని నిలబెట్టినా తాను నిజంగా గట్టి పోటీ ఇచ్చింది. అప్పుడు పార్టీ వేరైనా తెలంగాణ వ్యతిరేక పార్టీ అయినా గట్టి పోటీ ఇచ్చింది. భిక్షపతి గారు గెలిచారు 2012. అవును, చాలా తక్కువ మెజారిటీ. తక్కువ మెజార్టీతో గెలిచాడు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది అన్నాడు, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పోనీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది అన్నాడు, బీఆర్ఎస్ గట్టి ఉద్యమ సంస్థ పార్టీగా ఉన్నది, ఉద్యమ పార్టీగా ఉన్నది. అటువంటి పరిస్థితులలో భిక్షపతి గెలవడానికి ఏమో తెలంగాణ ఉద్యమం మనకు వస్తే తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ నుంచి పోటీ చేసి కూడా ఆమె గట్టిగా నిలబడ్డదంటే అర్థం చేసుకోవచ్చు ఆ విలువ. రెండోది ఏంటంటే, నాకు ఇంకో 2 ఆప్షన్లు కనపడుతున్నాయి, దానికి పోదనుకుంటున్నాను. బీజేపీ, జనసేనకి ఇప్పుడు పోదు నెంబర్ 1. ఎందుకు పోదంటే, జనసేన ఖచ్చితంగా తెలంగాణలో వ్యతిరేకమైన పార్టీగా ఉన్నది. ఇప్పటికి కూడా తెలంగాణలో యూత్ ఎవరైనా 10 మంది పోవచ్చు ఉండొచ్చు, కానీ ఎంత కంది కట్టే మంటలు ఆగింది తప్ప జనసేనకి పెద్దగా విలువ ఉండకపోవచ్చు. జనతో ఎవరు కలిసినా వాళ్ళకి నష్టం అవుతుంది కనుక అందులో ఉండకపోవచ్చు. బీసీ పార్టీ అంటే తీర్మానం మనోడ పార్టీ ఉంది, కాకపోతే ఆయన అహంకారం ఆయనకు ఉంటుంది, ఈమె అహంకారం మీకు ఉంటుంది, 2 కలవాయి అనుకుంటున్నాను. ఇంకోటి కవిత పార్టీ ఒకటి ఉన్నది. కవిత పార్టీ కూడా 2 ప్లస్ కలిసి మైనస్ అన్నట్టు ఇద్దరు కవితను కొండా సురేఖ ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం ఇవి అయిపోయింది కనుక బీజేపీ మంచి అవకాశం అనకంటున్నాడు. బీజేపీ ఎందుకు అవకాశం అంటే, ఈ మధ్యనే అధిష్టాన వర్గం ఏంటంటే, మీరు నన్ను అంటుకోక నామాల కాకి అని మనం ఉంటే లాభం లేదు, ఖచ్చితంగా కలుపుకొని పోవాలి. ఈటల రాజేందర్ ఒక మంచి ఉదాహరణ. మన డికే అరుణ గారు, చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది చేసుకొని, విశ్వేశ్వర రెడ్డి గారు కానీ చాలా మంది ఉన్నారు కదా, అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి చేసుకునే వాళ్ళు చాలా మంది గెలిచారు. మొన్న ఈ సంకరం కాకుండా శ్రీకాంత్ ఎప్పుడు కూడా మన బట్ బీజేపీలో ఇవ్వడం ఈజీ, ఎందుకంటే వీళ్ళు కొంత అగ్రెసివ్ గా ఉంటారు, అంత ఈజీగా ఇమ్మడలేరు. సో 90s నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసలు కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని చెప్పి. ఇప్పటికే బీజేపీలో కొత్త పాత అన్నటువంటి సిద్ధాంతం ఉంది. మరోవైపు జాతీయ నాయకత్వంలో కనీసం ఒక్కరు కూడా అవకాశం లేకపోవడానికి ఇక్కడ ఎవరికి సయోధ్య లేదన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇట్లా నేపథ్యంలో ఈటల రాజేందర్ ఆల్రెడీ బీజేపీలోకి పోయిన తర్వాత సో ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఈటల విషయంలో లేదు. ఈవెన్ ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు. ఆఖరి కొంతమంది వెళ్ళి శాల్వాలు కూడా కప్పారు, అమిత్ షాను కూడా కలిశారు. బట్ అనౌన్స్మెంట్ లేట్ అయిపోయింది, ఆయన మళ్ళీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే తీసుకోవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో బలమైనటువంటి నాయకులు బీజేపీలో, మరోవర్ ఒక అగ్రెసివ్గా ఉద్యమ భావజాలం ఉన్న వాళ్ళు బీజేపీలో ఇమ్మడం ఈజీనా అన్నది కూడా ఒక ప్రశ్న కనిపిస్తోంది. కావచ్చు, కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ గా నేను చెప్పాను కదా, కవిత పార్టీలో చేరలేదు, అట్లాగే తీర్మానం మన పార్టీలో చేరలేదు. జనసేన తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీగా ముద్రపడడం కనుక సమస్య లేదు. ఈ 3 కాక రేపు అధికారంలోకి వద్దామనుకున్న ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమె కొండా సురేఖ గారు కూడా మొత్తం రాష్ట్రం అంతా ఎప్పుడు ఏరలేదు, రాష్ట్రం అంతా ఎప్పుడు ప్రభావితం చూపించారు, ఆమె ప్రాంతంలో చూపించింది కదా ఉమ్మడి జిల్లా. కనుక ఆమె కావాల్సింది ఏంది, ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ సో ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో సో ఈరోజు కొండా సురేఖ ఎపిసోడ్కి ఒక క్లైమాక్స్ రిజల్ట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పార్టీలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత రాజకీయం తెలంగాణలో రసవత్తరంగా మారబోతోంది. ప్రభుత్వంలో ఏం జరగబోతోంది, తనపైన కుట్ర చేసింది ఎవరు, సో తనపైన ఏ రకమైనటువంటి కుట్రలు జరిగాయి, తనను ఎవరెవరు అవమానించారన్నటువంటి అన్ని అంశాలపైన కొండా సురేఖ కూడా నిర్ణయం తీసుకొని మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అటు కొండా సురేఖను ఎదుర్కోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ 1-2 మంత్రులు మాత్రమే మాట్లాడడం జరిగింది. సో ఇక ఈరోజు సాయంత్రానికి నిర్ణయం తర్వాత మంత్రులంతా కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇట్లా నిర్ణయాలు ఉండబోతున్నాయి, కొండా అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. రైట్, రామారావు గారు సో బీజేపీ ఆప్షన్ అంటున్నారు. సో బీజేపీలో ఇవ్వడం ఈజీ అన్నటువంటి ప్రశ్న నేను అడిగాను. సో అఫ్కోర్స్ వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీకే చాలా బలమైనటువంటి ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ పాలన చూశారు, ఇటు కాంగ్రెస్ పరిపాలన చూశారు. సో ఇక బలమైనటువంటి నాయకులు వస్తే కనుక బీజేపీ కూడా ప్లస్ పాయింట్. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ బయటకు వస్తే, వెయిట్ వేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్లో అసంతృప్తుల్ని ఏకం చేసేటువంటి శక్తి కొండా ఫ్యామిలీకి ఉందనుకోవాలా? సో బీజేపీ ఆ విధంగా బలపడేటువంటి ఛాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు 66 మంది ఉన్నారు కదా,
దాదాపు 1/3 కంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ కొత్త ఎమ్మెల్యేలు. ఇప్పుడు మేఘారెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి మాట్లాడుతున్నారు కదా, Of course. అట్లాంటి వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే కదా. మీరు అన్నట్టు రెండు పార్టీలను చూసాం. ఒకసారి బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు, వీళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చినాం కదా. రేపు పొద్దున ఒకసారి మీరు అన్నారు కదా, వంగ కళింగ కూడా, త్రిలింగల సగం వచ్చినట్టే వాళ్ళకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ త్రిలింగ దేశం, ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో మన కూటమి ప్రభుత్వం ఉంది. ఇక త్రిలింగ దేశంలో అంటే తెలంగాణలో వేళ్ళు ఇంకొకటి. కనుక దానికి అవకాశం ఉంది అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే 8 మంది పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56 మంది, 56 అసెంబ్లీ సీట్లలో ఉన్నట్టుగా, సగం సీట్లలో కన్నా ఎక్కువ ఉన్నట్టు కదా. అదొకటి. అంటే ఎంఐఎం 7 విడిచిపెడితే సగం సీట్ల కంటే ఎక్కువ ఉన్నట్టు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా చేరిన వాళ్లకు విలువ ఉంచిందా లేదా వేరు. సేమ్ బీజేపీ కూడా మరో కాంగ్రెస్ పార్టీలకు తయారవుతుంది. కనుక స్వేచ్ఛ అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. మొన్నటిలాగా బీజేపీలో రిజిడిటీ లేదు. ఏ మాట మాట్లాడినా అడగాని నేను లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు, బండి సంజయ్ మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో ఒక రకంగా బరస్ట్ అవుతున్నా మాట్లాడుతూనే ఉన్నారు కదా. కనుక స్వేచ్ఛ విషయంలో బీజేపీకి ఇది వరకు ఉన్న పేరు లేదు. కనుక ఇప్పుడు ఆమెకు ఉన్న ఆల్టర్నేట్ ఏంటంటే ఖచ్చితంగా బీజేపీలో పోతే ఒక 2 లాభాలు. ఒకటి, 2 టికెట్లు ఇచ్చుకోవచ్చు. పరకాల మన వరంగల్ ఈస్ట్ 2 అడుగుతారు. గ్యారంటీ 2 ఇస్తారు. వాళ్ళు 2 ఇస్తారు. మీరు గెలిచినండి అంటారు, ఓడిపోయినా గెలిచినా ఒక ప్రయోగం చేస్తారు. రెండోది ఏంటంటే ఆమె పలుకుబడి వల్ల ఇంకో 2 నియోజకవర్గాల్లో ఆర్థికంగా పెట్టగలుగుతుంది, కొంచెం సామాజికంగా మాట్లాడగలుగుతుంది, బీసీ అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరగలుగుతుంది. ఇవన్నీ చేస్తారు. మురళి చూసుకుంటాడు ఓ రకం చెప్పాలంటే ప్రచార బాధ్యత కూడా. కనుక బీజేపీకి ఒక తురుపు ముక్కనే నేను అనుకుంటున్నాను. ఈ లెక్కన అంటే ఒక్క వరంగల్ ని కలిపితే గనక ఉత్తర తెలంగాణ మొత్తం కూడా బీజేపీ బలంగా అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో బలంగానే ఉంది, అక్కడ ఎంపీ స్థానంతో, ఇటు కరీంనగర్ ఎంపీ స్థానంతో, కరీంనగర్ మున్సిపాలిటీతో బలంగానే ఉంది, అటు నిజామాబాద్ తో బలంగానే ఉంది. సో ఇటు కరీంనగర్ బలంగా ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక వరంగల్ మాత్రమే ఉత్తర తెలంగాణలో కొంత మైనస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు కొండా సురేఖ జాయినింగ్ తో సో ఉత్తర తెలంగాణలో కొంత భాగాన్ని, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా బీజేపీ బలపడడానికి అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? మోరోవర్ ఇదంతా కూడా బీసీ బెల్టే కనిపిస్తుంది ఎక్సెప్ట్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తప్పితే. అంటే మెదక్ కూడా బీజేపీకి వచ్చింది కదా. మెదక్ పార్లమెంట్ రఘునందరావు గారు ఉన్నారు. అంటే బీసీకి బీసీ కాదు, మెదక్ ఎంపీ కూడా బీజేపీ పరంగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీ చెప్తాను. అట్లానే సికింద్రాబాద్ కదా, మన మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా, అంటే ఉమ్మడి జిల్లాలు 5కి 5. దాంతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో డికేఆర్ నగర్ ఎంపీగా అయ్యారు. అంటే ఏమున్నా 2 జిల్లాలు, 3 జిల్లాలు తప్పున్నాయి బీజేపీకి. ఒకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్. వరంగల్ లోటు అంటే తూర్పు జిల్లాలు అన్నా, ఇటు ఉత్తర జిల్లాలు అనుకుంటే ఈ మొత్తం 3 తూర్పు జిల్లాలు తెలంగాణ. వరంగల్ ఉత్తరం తూర్పు కలిసి వస్తుంది కనుక వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ తూర్పు జిల్లాలు లెక్క పెట్టుకుంటే వీటిల్లో కనీసం అంటే వరంగల్ జిల్లాలో ప్రభావం చూపెట్టే ఒక నాయకురాలు దొరికింది అనుకుంటారు వాళ్ళు, అటు రమ్మంటారు. కాకపోతే కొంచెం కంట్రోల్లో పెట్టుకోమంటారు, అంతకంటే ఏం లేదు. ఒకవేళ అయినాడు అవుతుంది, మళ్ళీ బీజేపీ నాయకులు తిప్పినాడు తిరుగుతుంది, ఇప్పుడైతే బాగానే ఉంటది కదా, వాళ్ళు ఇద్దరు 2 పార్టీలకే చేరదు కదా, మనకు వస్తే నష్టం లేదని బీజేపీ అనుకుంటుంది. దానికి కూడా ఈమెకు ఆల్టర్నేటివ్ ఇంకోటి లేదంటున్నాను. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చినా, అధికారం లేకపోయినా కేంద్రంలో అధికారం ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ విడిచిపెట్టి కేంద్రంలో అధికార పార్టీకి చేరినట్టే కదా. కనుక అది కూడా ఆల్టర్నేట్ అవుతుందట. ఓరంగా చెప్పాలంటే ఆనాడు మనం ఈటల రాజేందర్ గారు చేరింది కూడా అదే. కాంగ్రెస్ ఎందుకు చేరండి ఆనాడు, బీజేపీలో ఎందుకు చేరండి, బీఆర్ఎస్ నుంచి, అంటే దేశంలో అధికార పార్టీగా ఉన్నది కదా. కనుక అట్లా చేయండి. ఈటల మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే అనుకున్నారు, బీజేపీ నుంచి చేస్తే రేపు పొద్దున మంత్రి పదవి వస్తారు. అదే కదా ఇప్పుడు ఆయన ఆక్రోశం అంతా. 3-4 మీరు హామీ ఇచ్చారు, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు కదా. వివేక్ నుంచి మొదలుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు కూడా హామీ ఇచ్చారు, మా అన్నదమ్ములను తెలియదు హామీ ఇచ్చినప్పుడు అని అంటున్నారు. కనుక ఇవాళ బీజేపీ ఆల్టర్నేటివ్ మాత్రమే హామీ, ఇంకో మార్గం లేదు. వీళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు కదా, మేము చేర్చుకోము, ఆమె దుందుడికి వ్యక్తి, ఆమె వివాదాస్పద వాళ్ళని చేర్చుకోమన్నారు కదా. కాకపోతే రేపు ఎప్పుడైనా మరో రాజసింగ్ అయితే గ్యారంటీ సమస్య లేదు. రాజసింగ్ కదా కట్టర్ హిందూ ఎట్లనో, ఈమె కట్టర్ హిందూ కూడా కాదు, కట్టరు తిరుగుబాటు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని తిరుగుతుంటది. కనుక అది ప్రమాదం ఉన్నది ఆమెకు. కానీ ప్రమాదాన్ని ఆహ్వానించే క్రమంలో ఒకసారి ప్రయోగం చేద్దామని కూడా బీజేపీ అనుకుంటది. మీరు ఇతరులు కలుపుకపోతే లేరు, మీరు అందరిని కలుపుకోకపోతే, మీరు నన్ను అనుకోక నామాల కాకాయలు వస్తే రేపు పొద్దున బీజేపీ తెలంగాణ ఎట్లా గెలుస్తుంది అని పైనుంచి మొట్టికాయలు పడుతున్నాయి వీళ్ళందరికీ కూడా. సాఫ్ట్ గా ఇక్కడ కిషన్ రెడ్డి గారి మీద చాలా గౌరవం ఉన్నా, కిషన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. కానీ అటువంటి వాటికి కూడా ఏం పడుతున్నాయి, మీరు ఇట్లా ఉంటే లాభం లేదు, నన్నగా ఉంటే లాభం లేదు, మీరు దూకుడుగా పోవాలంటున్నారు. సరే బండి సంజయ్ చూసుకుంటున్నాడు, అట్లా ఇటు పక్క సామాజిక వర్గం నుంచి ఈటల రాజేంద్ర చూసుకుంటున్నారు. కనుక ఈమెను ఆహ్వానించడం వల్ల బీజేపీకి నష్టమైతే లేదు, లాభం. అందుకని లాభం అయితే కానీ నష్టమైతే లేదు. రెండోది ఏంటంటే
ఎన్నికల ముందు ఇవన్నీ జిమ్ముకు చేయకపోతే ఎట్లా పార్టీ ముందరికి ఎట్లా పోతుంది? అందుకని ఇటువంటి అసమ్మతిని మనం సొంతం చెప్పి వరంగల్ జిల్లాలో కొంత వేలు ఉండుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చింతపండు నవీన్ మన తీర్మానం వల్ల కూడా ఇటుపక్క నల్గొండ వరంగల్ జిల్లాలో కొంతవరకు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిండు కదా మనకు ఆ 3 జిల్లాలు కలిపి. అది కూడా ప్రభావం చూపెడుతూ అంటున్నాను. కోదండరామ్ లాంటి వాడిని కూడా వెనక్కి నెట్టేసాడు, చూసిన కదా మీరు. కాంగ్రెస్ పార్టీ అండ లేకుంటే మన నవీన్ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఏదైనా ఒక పార్టీ అండ లేకుండా ఎమ్మెల్సీకి గెలవలేము అనుకున్నాడు. గతంలో ఇండిపెండెంట్ పోటీ చేసి మంచి మన ఓట్లు వచ్చినా కూడా గెలవలేకపోయాడు. అంటే పార్టీ ప్లస్ వ్యక్తి ఇద్దరు కలిస్తే ఉంటది. ఇప్పుడు కొండా సురేఖకు ఇమేజ్ ఆమె వ్యక్తిగా ఉన్నది. పార్టీ లేకపోతే కష్టం. పార్టీ కూడా జనసేనను మన తెలంగాణ రక్షణ సమితో లేకపోతే తీర్మానం మల్లన్న పార్టీ ఇవి సరిపో ఆమె. కనుక బీజేపీ రేపు పొద్దున అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది. కేంద్రానికి కూడా గట్టిగా డబ్బులు రేపు పొద్దున జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు వస్తే గనక, మున్సిపల్ ఎన్నికలు వస్తే గనక మనం జీవన్ రెడ్డి ఎపిసోడ్ చూసినాము. పార్టీ టికెట్లు కాకుండా ఇండిపెండెంట్ గా యాపిల్ గుర్తుల మీద వచ్చిన వాళ్ళను కూడా గెలిపించినారు. సో ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కూడా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడికెక్కడ ఇండిపెండెంట్లను పెట్టి తన అభ్యర్థులను నిలబెట్టి సో కొంత ఓటు బ్యాంకును చీల్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకని రాజకీయ అవసరాల కోసం ఇందులో చేరాలని నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని అడ్డం వస్తాయి. మీరు జీవన్ రెడ్డి గారు నా మంచి మిత్రుడు, ఆయన అడ్వకేట్ కూడా మా బారు కూడా చాలాసార్లు వచ్చేవాడు ప్రజ్ఞాపతి మీద పోయేటప్పుడు. నేను ఒక మాట చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారేమో ఒక ఇజానికి కట్టుబడి, సెక్యులరిజానికి కట్టుబడి బీజేపీలో చేయాలి. నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ళు అప్పుడేమో బీఆర్ఎస్ తోనే 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోతాను తెలిసి కేసీఆర్ తో తలపడ్డాడు కదా. అటువంటి ఆయన ఏం చేసి వాళ్ళు దాంతో ఏం చేయాల్సి బీజేపీలో చేరలేము. ఎందుకంటే బీజేపీతో తనకు పడదని చెప్పి చేరలేదు. నిజంగా చెప్పాలంటే బీజేపీలో చేరితే విలువ వేరే ఉంటుంది. అట్లా కొండా సురేఖ అటువంటి ఆప్షన్, అటువంటి సిద్ధాంతం ఏం లేదు. అందుకని జీవన్ రెడ్డి గారి పేరు వచ్చింది. జీవన్ రెడ్డి గారికి ఉన్న మంచి వచ్చాడు సెక్యులరిస్టు, ఇది కాకపోతే అదే అనుకున్నాడు కానీ బీజేపీలో పోతా అనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన కొండా సురేఖ సిద్ధాంతం ఏంది? వైసీపీకి చూసింది, ఉమ్మడి మన తెలంగాణను రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఆయనను ఆ పార్టీ చూసింది, ఇటు బీజేపీ చూసింది, బీఆర్ఎస్ చూసింది, కాంగ్రెస్ చూసింది. కనుక బీజేపీలో చేరడానికి ఆమెకు సిద్ధాంత రాహిత్యం ఏం లేదు. సిద్ధాంత రాహిత్యమే కానీ సిద్ధాంతం పెద్ద బలం ఏం లేదు కదా. నాకు కావాల్సింది మా కుటుంబం మంచి పలుకుబడితో ఉండాలి, ఎప్పుడైనా నేను చెప్పినట్టు వినాలి మా జిల్లాలోనే పరిస్థితి. అందుకనే కదా మొత్తం వరంగల్ జిల్లాలో అందరి నేతలు ఒకటైతే వాళ్ళ తీరైతే, అంటే ఊరంతా ఒకవైపు అయితే ఉలిపిరి పెట్టదు మరో దారని ఆమె సాహసంగా చేస్తుంది. ఎక్కడ ఆమెను తప్పటం సాహసంగానే చేస్తుంది. పదవిలు విడిచిపెట్టుకుని పోయింది కదా. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడు పదవి విడిచిపెట్టుకుని పోయింది కదా ఆమె కదా. కాంగ్రెస్ నుంచి పోయి మనకు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత వైసీపీ ఎక్కడైనా పదవులు వదిలిపెట్టి రాజీనామాలు చేసే పోయారు. ఈవెన్ బీజేపీ అంటే బీజేపీ కూడా అట్లాంటి స్ట్రాటజీకి వస్తుంది. మరో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా పార్టీలో ఒకవేళ జాయిన్ అవ్వాలని కనుక రాజీనామా చేసి రావాలి ఉప ఎన్నికలు పోవడానికి. బీజేపీ తన బలాన్ని చూపించుకోవడానికి కూడా ఇదే సరైనటువంటి సమయం కదా. ఖచ్చితంగా మీరు ఊహ కరెక్ట్. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు సస్పెండ్ చేస్తారు అనుకోండి, మీరు సస్పెండ్ చేసి నేనే పదవి విడిచిపెడతా అంటారు. బీజేపీ కూడా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఎందుకంటే చూద్దాం మన జిల్లాలో మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత ఉంది ప్రజలకు, చాలా ఉన్నది సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా కూడా హామీల గురించి అడుగుతున్నారు, లోకల్ గురించి లోకల్ పక్కన పెట్టండి, హామీల గురించి అడుగుతున్నారు. కనుక ఏ ఎమ్మెల్యే కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ప్రజలకు పోవడానికి ఇష్టపడతలేదు. అందుకని కదా మన ఓటర్ లిస్ట్ లో పేరు చేర్పించాలంటే ఎందుకు వెనకబడిపోయారని మళ్ళీ అది మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు చూశారు కదా, సార్ ప్రక్రియలు నోటీసులు వచ్చిన వారికి మీ సంగతి ఏంది, మీరు ఏ నియోజకవర్గాలు ఏమైనా మంత్రులు బాధ్యత వహించాలని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకా 15 రోజులు టైం ఉన్నది, చేయాల్సిందే. కనుక ఈ దశలో గ్రామాలకు లేకుంటే జిల్లాలకు పోయిన పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ఉపయోగించుకుందామని బీజేపీ చూస్తుంది కదా. అందుకని రేపు పరకాల ఉప ఎన్నిక వస్తే మరొకసారి లిట్మస్ టెస్ట్ అంటున్నాం. ఇప్పుడు ఏమైతే అంటే పరకాలకు ఏం చేస్తారు, ఒకవేళ రాజీనామా చేస్తే చేయనిస్తారు, లేకపోతే మనకు పరకాల ఉప ఎన్నిక రావాలంటే ఏం చేయాలి, ఈమె చేస్తే రాదు, వరంగల్ ఈస్టే వస్తుంది, ఈమె చేసిన వరంగల్ ఈస్ట్. కనుక పరకాల ఉప ఎన్నిక రాదు. కనుక ఏం చేస్తారు, వరంగల్ ఈస్ట్ రాజీనామా చేయించడమా, చేయించి కుదురుతో పోటీ చేయించడమా, రేపు పొద్దున లేదు ఆమె చేస్తుందా అనేది మాట చూడాలి. నాంచిన తనే చేస్తారేమో, ఎందుకంటే వేటు వేసింది తనపైనే, పార్టీ సస్పెండ్ చేసే తనలే కాబట్టి. సో కూతురుతో పోటీ చేయించిన కంటే తను పోటీ చేస్తేనే తన బలం ఏందో బయటకు వస్తుంది. అధిష్టానానికి రేపు పొద్దున ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలుస్తుంది కదా. కనుక ఇప్పుడు ఏమైందంటే పరకాల పంచాయతీతో ఇప్పుడు తన స్థానం ఖాళీ చేయాల్సి వస్తుంది. చేస్తుంది కూడా, ధైర్యంగా చేస్తుంది. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ల ముందు కదా, ఇంకా 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. 2 ఏళ్ల ముందు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా, మీరు 10 మంది మాకు చేర్చుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించండి, ఉప ఎన్నిక తీసుకురండి అని అంటున్నారు కదా. అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తుందని ఈ ఉప ఎన్నికతో బీజేపీ కూడా తన బలం పెరిగిందా లేకుంటే ఏముందని అందరూ ఇప్పుడు ఏమంటారు, తమ బల పరీక్ష చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఓన్లీ కొండా సురేఖను సస్పెండ్ చేస్తారా
నేను చెప్పిన మిగతా ఏది తిరగబడ్డ రాజగోపాల్ రెడ్డి చెన్నారెడ్డి చేస్తారా అనే ప్రశ్న ముందు వస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తాను శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తాత్సార్యం చేసుకుంటూ సమస్యను అట్లా మురగబెడుతుంది. మురగబెడతారా, ఏమన్నా మురిగిపోయిన కాలు కొట్టేసుకుందాం అని అనుకుంటారా అనేది కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. పేరుకు మాత్రమే జిల్లా ఇక్కడికి అప్పచెప్పిన అధికారం అంటుంది, కానీ అక్కడ సూచన లేకుండా, ఇక్కడ శివుడాజ్ఞ లేకుండా చీమైన మన కరవదు అన్నట్టు అధిష్టాన వర్గం ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు Right. ప్రవర్తిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక ఎవరి బలం ఏంటో నిరూపించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరైనటువంటి సమయం. కొండా సురేఖను ఒకవేళ బయటికి పంపిస్తే, మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేస్తే, భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తే, రాజీనామా చేసి వెళ్తే గనక వరంగల్ తూర్పుకు ఉప ఎన్నిక తప్పదా? ఆ ఉప ఎన్నికతోటే కొండా బలం, లేదంటే ఆమె చేరబోతుంది అని సంకేతాలు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం ప్రూవ్ చేసుకోవడానికి కూడా రెండు సంవత్సరాలు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈలోపు ఒక లిట్మస్ టెస్ట్ లాగా బీజేపీకి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి సందర్భం మాత్రం కొంత కనిపిస్తోంది రాజకీయ పరంగా చూస్తే కనుక. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.